నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ పతాంజలి వెల్నెస్ సెంటర్ ఇన్ బోయిన్పల్లి అండి. మేము ఒక ఇంటిగ్రేటివ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము. మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, ఆక్యుపంచర్ డాక్టర్, లీచ్ డాక్టర్, కైరోప్రాక్టిక్ డాక్టర్ అందరి మంది డాక్టర్స్ అందరూ అండర్ ఒక రూఫ్లో ఉంటారు. ఎనీ పేషెంట్ వచ్చినప్పుడు మా డైటీషియన్ ప్లస్ అందరం కలిపి ఎగ్జామ్ చేసి అతనికి ఏదైతే బెస్ట్ సూటబుల్ ట్రీట్మెంట్ ఉందో ఇస్తున్నాం. దానివల్ల రిజల్ట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయండి. చాలామంది అడుగుతున్నారు, డాక్టర్ గారు మాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి, ఏం చేయాలి, డైట్ ఏది వాడాలి, ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? మన ఒక పేషెంట్ కండి హార్ట్ బ్లాక్ ఉంది, ఒక 70% బ్లాక్ ఉంది, డాక్టర్ స్టెంట్ వేద్దామన్నారు. మా దగ్గరికి వచ్చారు. అతనికి ఒక 3 days మేము ఓన్లీ సొరకాయ ఇచ్చాం. మార్నింగ్ సొరకాయ సూప్ ఇచ్చాం, జ్యూస్ ఇచ్చాం, ఆఫ్టర్నూన్ ఏమో సొరకాయ కలిపిచ్చాం, కిచిడి లాగా చేసాం, మళ్ళీ సొరకాయ జ్యూస్ ఇచ్చాము. ఒక 3 రోజులు పేషెంట్కు మిగతా ఫుడ్ ఇవ్వాలి, ఓన్లీ సొరకాయ మీద పెట్టాము. ప్లస్ మా యోగా చేపించాము, హార్ట్ హృదయ బస్సేం చేస్తాం దాన్ని చేసేసాము, అనులోమ్ విలోమ్ చేపించాము, మిగతా ఎక్సర్సైజ్ అన్నీ చేపించాము, మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ చేపించడం వల్ల అతనికి బ్లాక్ కొంచెం తగ్గిద్దన్నాడు. పేషెంట్కి ఏమో ముందు 3 days ముందు అతనికి హార్ట్లో పెయిన్ వస్తుండే, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం బ్రెత్లెస్నెస్ ఉండే. అవన్నీ ప్రాబ్లమ్స్ 3 daysలో ఒక 10% తగ్గిందన్నారు. ప్లస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి మా పేషెంట్స్కి మేము చాలా పేషెంట్స్కి రీసెర్చ్ చేసాము. ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక 3 వెజిటబుల్ జ్యూసెస్ రికమెండ్ చేస్తున్నాం. అవన్నీ మీ ఇంట్లో ఉంటాయి. ఫస్ట్ 1వ వారం, 2వ వారం, 3వ వారం. ఫస్ట్ వీక్ ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్. బూడిది గుమ్మడికాయ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కడతాం మనం, నజర్ లేకుండా. బూడిద గుమ్మడికాయ తీసుకొని పైన స్కిన్ కట్ చేసేయండి, సీడ్స్ తీసేసేయండి, అది గ్రైండర్లో వేసేసి జ్యూస్ చేయడం వల్ల ఒక 200 ml మార్నింగ్ రికమెండ్ చేస్తున్నాం. ఎక్కడికైతే బ్లాక్ ఎక్కువ ఉందో, హార్ట్ ప్రాబ్లం చాలా ఉన్నాయో 2 సార్లు రికమెండ్. ఇది ఒక వారం మొత్తం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. 2వ వారం అనేది లోకి జ్యూస్, అంటే సొరకాయ మాత్రం ప్రతి ఒక్కరు సొరకాయ తీసుకునే ముందు దాన్ని టేస్ట్ చేయాలి. ఒకవేళ చేదు ఉంటే తీసుకోవద్దు. సొరకాయను కూడా ఒక 200 ml జ్యూస్ చేసేసి మార్నింగ్ తీసుకోవాలి. ఇంకా 2వ వారం. 3వ వారం ఏమో కుకుంబర్ జ్యూస్. 1వ వారం బూడిద గుమ్మడికాయ, 2వ వారం సొరకాయ, 3వ వారం కుకుంబర్. ఈ 3 జ్యూసెస్ ఒక 3 వారాలలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 వారాలు కంటిన్యూ చేయడం వల్ల మీకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్లో బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి, కాల్షియం క్రిస్టల్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు, ఇంట్లో వాడే వెజిటబులే. ఓన్లీ థింగ్ ఎవరికైతే ప్రాబ్లం చాలా ఉంటే మాత్రం 2 సార్లు తీసుకోమంటున్నాం. ప్రాబ్లం కొంచెమే ఉందంటే ఒకసారి ప్రివెంటివ్ కూడా తీసుకోవచ్చు. మీరు ప్రివెంటివ్ రోజు లేకుండా వారంకి 1 సారో 2 సార్లు వేరే జ్యూసెస్ బదులు ఇది తీసేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వెల్నెస్ సెంటర్ రీసెర్చ్ ఏంటంటే మేము 2 టీ డికాషన్లు ఇస్తున్నాం. ఒకటేమో దాల్చిన చెక్క. మీరు దాల్చిన చెక్క అందరు ఇంట్లో బిర్యానీలో వాడతారు, మసాలాకు వాడతారు. మేము మాత్రం హార్ట్లో కొలెస్ట్రాల్ తగ్గడానికి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి, బీపీ తగ్గడానికి సాయంకాలము దాల్చిన చెక్క నీళ్ళలో వేసేసి బాగా మసలబెట్టేసి ఒక థర్మాస్లో పోసేసి ఒక రోజు 2 సార్లన్నా 3 సార్లన్నా తీసుకోమంటాం సాయంకాలం పూట. ఉదయం ఏమో అర్జున్ కా చాల్, అది కూడా ఒక బెరడ్ అనమాట, ఒక 25 రూపీస్లో ఎంతో దొరుకుతుంది. అర్జున్ కా చాల్ అది రామ్బాణం లాగా పనిచేస్తుంది మన హార్ట్ పేషెంట్స్ వాళ్ళకు. అది కూడా ఒక చిన్న స్మాల్ ఒక పీస్ తీసేసుకొని వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని డికాషన్ తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. ప్లస్ ఈ హార్ట్ పేషెంట్స్కి మా దగ్గర ఇన్ హౌస్ కిచెన్ ఉంది, మా దగ్గర క్యాంటీన్ ఉంది. వాళ్ళకు మనము ఆయిల్ లేకుండా కర్రీ చేస్తాం, ఆయిల్ లేకుండా బిర్యానీ చేస్తాం, ఆయిల్ లేకుండా అన్ని ఐటమ్ చేసేసి వాళ్ళకి ఇస్తాం. మీరు కూడా మీ ఇంట్లో కూడా వీలైనంతవరకు ఆయిల్ మానేసేసేయండి. మీరేం చేయండి, ఇంట్లో ఏదైనా ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా, ఆయిల్ బాటిల్లో ఒక ఖాళీ ఆయిల్ తీసేసేయండి, ఆ ఆయిల్ బాటిల్లో వాటర్ పోసేసేయండి. వాటర్ పోసేసి ఆయిల్ లాగా వాడుకోండి. మీకు అందరికి ఒక ఆయిల్ ఫ్రీ ఒక వెజిటబుల్ చెప్తాను. జనరల్గా మనం ఒక టమాటా కర్రీ అనుకోండి, ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. మనం ఏదైనా ఒక కర్రీ చేసుకున్నప్పుడు ముందు మనం ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేస్తాం. మీరేం చేయాలంటే బాండీలో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసేసేయండి, దాన్ని రోస్ట్ చేసి బయట పెట్టేసేయండి. తర్వాత ఆనియన్, టమాటో, మసాలాలు అన్నీ వేసేసేసేయండి. మీకు ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ లేకుండా మనం కర్రీస్ చేయడం వల్ల ఓన్లీ టేస్ట్ 100 times చాలా బాగుంటుంది. మీరు అసలుకు ఊహించలేరు, వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో 0 ఆయిల్ ఫుడ్ ఇవ్వండి, ఈ 3 వారాలు జ్యూసెస్ ఇవ్వండి, చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయండి.
అనులోమ్ విలోమ్ కపాలభాతి చేయండి, ఈ ఆక్యుప్రెషర్ ఎక్సర్సైజ్ చేయండి, యాంగ్జైటీ టెన్షన్ తగ్గించేసేయండి. హ్యావ్ ఏ గుడ్ స్లీప్ ఆల్సో. ఇఫ్ ద డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్ చేయండి, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసేసుకోండి, యాంగ్జైటీ తగ్గించేసేసేయండి. మీ హెల్దీ ఫుడ్ తీసేసుకోండి, హెల్దీ ఫుడ్, మోర్ వెజిటబుల్స్, సింపుల్. మీరు జనరల్గా 2 ప్లేట్లు ఒకటే ప్లేట్లో తింటారు కాబట్టి ఈ హార్ట్ పేషెంట్స్ 2 ప్లేట్లో తినండి. మీ బాడీ వెయిట్ 70 కిలోలు ఉందనుకోండి, 70 అంటే ఇంటూ 3 గ్రాములు అంటే రోజు 200 ఒక ప్లేట్లో 210 గ్రాములు సలాడ్ తీసుకోండి, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోండి. ఫుడ్లో కూడా రైస్ చపాతీ బదులు మిల్లెట్స్, రాగి రొట్టె, జొన్న రొట్టె వాడండి. సేమ్ డిన్నర్లో కూడా ఇది చేయడం వల్ల మీ హార్ట్ ప్రాబ్లం తక్కువవుతుంది, స్ట్రెస్ తక్కువవుతుంది, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కూడా తక్కువవుతుంది, బీపీ తక్కువవుతుంది, ప్లస్ ఆ బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతాయి. దీంతో పాటు మాకు వీలుంటే ఫ్లెక్స్ అవిసెలను గ్రైండ్ చేయొద్దు, అవిసెలను ఇలా దంచాలి చేతన. దాన్ని మనం ఇలాచీలు ఎలా దంచాం అలా దంచేసేసి 1 స్పూన్ ఉదయం 1 స్పూన్ సాయంకాలం హాట్ వాటర్తో తీసుకోవడం వల్ల చాలా వరకు మన హార్ట్ ప్రాబ్లం తక్కువవుతుంది. వీలైనంతవరకు మీరు రోజు అనులోమ్ విలోమ్ చేయండి, ప్రాణాయామ చేయండి, యోగా చేయండి, స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చెప్పులు లేకుండా మీ ఇంట్లో ఏమైనా వీలుంటే ఏమైనా గ్రాస్ కానీ లేకపోతే ఆ రెడీమేడ్ గ్రాస్ అనే పెట్టించేసేసి చెప్పులు లేకుండా నడవడం వల్ల మన బాడీ అనేది ఆక్యుప్రెషర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా వీలు లేదనుకోండి, జస్ట్ ఆవు నెయ్యి రోజు పడుకునేటప్పుడు ఫుట్ మసాజ్ చేయండి, దానివల్ల కూడా నిద్ర బాగా వస్తుంది, మన పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అయిపోతాయి. లేదంటే మా వెల్నెస్ సెంటర్కి రావడం వల్ల మా వాళ్ళు ఏం చేస్తారంటే హృదయ బస్తీ చేసేస్తారు, హెల్దీ డైట్ ఇస్తారు, ట్రీట్మెంట్ చేసేస్తారు, మసాజ్ చేస్తారు, శిరోధార చేస్తారు. మాతో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి హార్ట్కు. థ్యాంక్ యూ అండి.